ఆరోగ్య పరిస్థితి క్షీణించే వరకు కూర్చుంటున్నారు అంటే నిజంగా కళ్ళు చెమ్మగిల్చాల్సింది. చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఎప్పుడో చూసాం పొట్టి శ్రీరాములు వారిని. తర్వాత మళ్ళీ అలాంటి నిరాహార దీక్షలు మళ్ళీ మా వయసుకి మేము ఎప్పుడు చూడలేదు. కానీ మా నాయకుడు అంటూ మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం వంగవీటి మోహన్ రంగా గారని. ఆయన కూడా కాపుల గురించి కాదండి, దళితులకు ఇచ్చే ఇళ్ల పట్టాల గురించి ధర్నాల్లో కూర్చొని నిరాహార దీక్షలో కూర్చొని ప్రాణాలు త్యజించినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈరోజు రామచంద్ర యాదవ్ అన్నకి మాటిస్తున్నాను. అన్న, ఒకవేళ మీ దీక్షకు విరమించాల్సిన పరిస్థితి మీ అనారోగ్యంగా వస్తే మీ సోదరి ఉంది ఆ దీక్షని కంటిన్యూ చేయడానికని ఏమాత్రం మర్చిపోకండి. బడుగు బలహీన వర్గాల కోసం అవసరమైతే ఒకళ్ళు పోదాం, చరిత్రలో మిగిలిపోదాం అంటూ చరిత్రని సృష్టించాల్సిన వాళ్ళమే మనం. కానీ చరిత్రలో ఒక చింపిన పేజీల లాంటి పదవుల కోసం మనం ఎప్పుడు ఆశించమని యువతరానికి ఒక నాంది కాగలం అంటూ ఖచ్చితంగా నిలబడదాం. ఎందుకంటే ఎప్పుడు పదవులు కాదు కావాల్సింది, ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమాలు అని. ఇంత గొప్పగా బీసీల కోసం 1000 ఎకరాలు నీకు లేదా నిలవనేడా? నీ ఇల్లు చూడ్డానికి 2 రోజులు పట్టిద్ది, నీ ఆస్తులు లెక్కేయడానికి 1 వారం పట్టిద్ది. అవతలవాడు ముఖాలకి రంగులేసుకొని సంపాదించుకుంటే కానీ ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో నా అన్న అన్ని సుఖాలని వదిలేసి రాజకీయంలోకి వచ్చాడు అని మేము ఎన్నో మార్లు జనసేనలో చెప్పుకునే వాళ్ళం. కానీ ముఖాలకు రంగులేసుకోవాల్సిన పని కూడా బళ్ళ, సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న కంపెనీల్లో ప్రతి నెల వచ్చేటటువంటి పేమెంట్లు చాలు కూర్చొని తిన్నా కొలువు తీరనటువంటి ఆస్తులతో ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఈరోజు అనారోగ్యం క్షీణించి ఈ పరిస్థితికి వస్తున్నారంటే అది దేనికోసం అంటూ ప్రతి బీసీ సోదరుడు, ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా ఆలోచించాలి. ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా మీరు బీసీనే కదా, మీకోసం కష్టపడుతున్నాడు కదా, దేనికోసం? ఏమి లేక ఒకళ్ళ రాజకీయంలో గెలవాలనుకోండి, పొత్తులు పెట్టుకోవచ్చు, స్కీములు చేయొచ్చు. నిరాహార దీక్షలు చేస్తారా అండి? చేసిన వాళ్ళు ఎవరన్నా సరదాగా ఒకళ్ళని చూపించండి, మీ వల్ల అవుతుందేమో. సో దయచేసి ఏంటా అతనిలో గొప్పతనం అని ఆలోచిస్తే, భగవంతుడు అన్నీ ఇచ్చినా ఇంకేదో నేను పుట్టిన కులానికి ఇవ్వాలని తాపత్రయపడుతున్నటువంటి ఒక బీసీ సోదరుడి స్ఫూర్తి నచ్చి ఒక కాపింటి ఆడబిడ్డ, అన్నా నీ పల్సు పడిపోయినప్పుడు నువ్వు ఈ నిరాహార దీక్ష కంటిన్యూ చేయలేని సమయంలో నీ బీసీ బిడ్డ కాదు, నీ సోదరి ఒక కాపు బిడ్డ వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. రాష్ట్రం దిగి వస్తుందా, నాయకులు దిగి వస్తారా చూద్దాం. పోతామన్నా కరోనాతో పోయిన వాళ్ళు ఎంతమంది, యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఎంతమంది, హాస్పిటల్ బెడ్ మీద పల్స్ అందక ప్రాణాలతో పోరాడే వాళ్ళు ఎంతమంది, చరిత్రలో మిగిలిపోతామన్నా. ఇప్పుడు వరకు నా కోరిక ఎన్నోసార్లు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పేదాన్ని, అన్నా నేను పదవులు ఆశించను, పోతే ఒక విగ్రహం కట్టు, రంగా గారి పక్కన పెట్టు అని. ఈ రోజు నా బీసీ సోదరులు కూడా కడతారు, ఒకవేళ మేము పోతే మా విగ్రహాలు చరిత్రలో మిగిలిపోయేలాగా ఉండాలి, కానీ చరిత్రను సృష్టించేలాగా ఉండాలి. కానీ రాజకీయం కోసం పొత్తులు పెట్టుకొని స్కీములు చేసి ఒకరి కింద ఊడిగం చేసి వీటన్నిటికంటే ఉద్యమంలో పోవడం అంట స్ఫూర్తి ఇప్పటికీ ఎప్పటికీ తరాలు నిలబడినా ఒక్క పొట్టి శ్రీరాముల్ని చూడడం జరిగింది. మళ్ళీ చూస్తాం. మా నాయకుడు చచ్చిపోయే క్షణంలో కూడా, ప్రాణాలకు తెగించే పరిస్థితుల్లో కూడా ఒక దళిత బిడ్డల కోసం పోరాడి చరిత్రను సృష్టించి బడుగు బలహీన వర్గ నాయకుడిగా ఎలా అయితే ఎదిగాడో, ఈరోజు నీ స్ఫూర్తి వల్ల కన్నా రజనీకి కూడా ఎదిగే అవకాశాన్ని నువ్వు కల్పించావని నేను కోరుకుంటూ, నీకు ఇబ్బంది జరిగిన రోజున అందరి నాయకుల్లా సంఘీభావం పలకను, నీ స్ఫూర్తిని కింద పడనీయకుండా, నీ జెండాను పడిపోనీయకుండా నీతో పాటు వచ్చి ఇదే టెంట్లో కూర్చొని ఇదే నిరాహార దీక్షని కంటిన్యూ చేయడానికి ఏ మాత్రం ఆలోచించనని గుర్తుపెట్టుకో అన్నా. ఖచ్చితంగా చెప్పుకోవాలి ఒక మనిషి గొప్పతనాన్ని. మీకు తెలుసు జనసేన పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చి
చాలా ఇబ్బందులు పడి ఒంటరిగా పోరాటం చేసి ఎన్నో కేసులు ఎదుర్కొని ఎన్నో ప్రాణాంతక పరిస్థితుల దాకా వెళ్ళినా సరే వెనక్కి తగ్గకుండా ఒక వ్యక్తి ఎందుకు పోరాడుతున్నాడు? డబ్బు కోసమా? కాదే. లేకుండా లేదే. పేరు కోసమా? అది సాధించుకున్నాడే. ఆయన ప్రోటోకాల్ బందోబస్తును పెంచుకొని మరి దేనికోసం అంటే నేను పుట్టిన కులం కోసం అంటూ 10 అడుగులు ముందుకు వేస్తూ అన్ని కులాలని కలుపుకెళ్తాననే ఒక సదుద్దేశంతో ఒక గొప్ప స్ఫూర్తితో వచ్చారండి. మీకు ఈ విషయం చెప్పాలి. వినూత కోట జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసింది మీకు తెలుసు. తర్వాత అన్యాయంగా ఒక కేసులో ఇరుక్కున్నప్పుడు ఈ విషయాన్ని రామచంద్ర యాదవ్ గారు ఎప్పుడు ఎక్కడ చెప్పలేం, మేము చెప్పాలి విశ్వాసంతో. ఆయన వినూత కోట వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫోన్ కలవకపోతే వాళ్ళ మామగారి నెంబర్ తీసుకొని చేసి, అమ్మా చెన్నైలో నాకు మంచి సర్కిల్ ఉంది, అమ్మాయికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నీ అన్న ఉన్నాడని మర్చిపోకుండా ఆడబిడ్డకి కబురు చేసి చెప్పండి అమ్మా, నేనున్నానని అంటూ వాళ్ళ మామగారితో మాట్లాడడం జరిగింది. ఏ అవసరమైనా నిలబడతానని చెప్పండి అంటే, అరే ఏ పార్టీ కింద పోటీ చేసినావు? ఏ వ్యక్తి నిన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు? ఏ వ్యక్తి నీకు రబ్బర్ చెప్పుల రాజకీయం అంటూ నేర్పించాడు? చెయ్యి వదిలేసినా పార్టీలోంచి పక్కకి వెళ్ళిపోయినా ఒక్క రామచంద్ర యాదవ్ అన్న మాత్రం నెంబర్లు వెతుక్కొని చేసి మీకు సపోర్ట్గా నిలబడతానన్నప్పుడు కాపింటి ఆడబిడ్డకి ఎంత సపోర్ట్గా అందరినీ దాటి వచ్చినాడో నిన్నటి రోజు 3 రోజుల క్రితం వినూత కోట స్వయంగా నాతో చెప్పింది. అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అబ్బా, ఈ విషయాన్ని చెప్పాల్సిందే. ఒక వ్యక్తి గొప్ప త్యాగ గుణం, ధైర్య గుణం, ఈ సహాయం చేసేటటువంటి ఒక స్ఫూర్తి చెప్పుకోవాల్సిందే. ఏదో గొప్ప గుణం ఉంది అనుకున్నాను అతనిలో, ఇంత గొప్ప గుణమా అని మనస్ఫూర్తిగా అనిపించిందండి. ఆ రోజు వినూత కోట వైపు మాట్లాడిన ప్రతి ఒక్కడు సంఘ విద్రోహ శక్తిలాగా సృష్టించినటువంటి టీడీపీ పార్టీకి ఎదురెళ్ళి నీకు నేనున్నాను తల్లి అని అన్నాడు రామచంద్ర యాదవ్ అన్న. ఖచ్చితంగా మేము సహాయం అడగకుండా మా ఇంటి ఆడబిడ్డకి సహాయం చేయాలనుకున్న ఆయన స్ఫూర్తి, ఆయన ధైర్యం, ఈ రోజు ఆయనకి ఇబ్బంది జరిగిన రోజు ఇదే టెంట్లో ఆయన పక్కన నేను కూర్చొని సంఘీభావం తెలపడానికి మీ అందరికీ తోడుగా నిలబడతానంటూ ఖచ్చితంగా అన్న చాలా ధైర్యంగా ఉండాలి, అనుకున్న లక్ష్యాలని సాధించాలి. ప్రభుత్వం దిగొచ్చి చర్చలు చేస్తే కొంపలే మునిగిపోవు. కోట్లు దేశాలు దాటించి స్కాములు చేసిన వాళ్ళలో ఎంతమంది మీ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారో మాకు తెలుసు. బ్యాంకు స్కాముల్లో ఉన్నోడు ఈ రోజు బెయిల్ మీద తిరుగుతున్నోళ్ళు మీ పార్టీ ఎమ్మెల్యేలుగా డిప్యూటీ స్పీకర్లుగా ఉన్నారు మాకు తెలుసు. వీళ్ళందరినీ మించి అన్నీ ఉన్న ఆస్తిపరుడు, నా కులానికి ఏదో ఇవ్వాలని తపన పెడుతూ ఒక పార్టీ పెట్టి సంఘానికి శత్రువుగా మారి ఈ రోజు కులానికి మిత్రుడుగా అవ్వాలని ఆయన పడుతున్న తపన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ప్రభుత్వం కూటమిలో కలుపుకోవడానికేమో బహుశా చర్చల కోసం లోకేష్ గారు కబురు పంపించారు. మీరు మాకేమి ఇవ్వకర్లా, మా కులానికి ఏమి ఇస్తారో చెప్పండి, కులానికి భద్రత ఎంతవరకు కల్పిస్తారో చెప్పండి అని ముందుకొచ్చిన వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు. సో ఖచ్చితంగా కూటమిలో యువనాయకుడు, యువగళ ఆధ్వర్యపరుడు నారా లోకేష్ గారు ముందుకొచ్చి ఇక్కడే కూర్చొని రామచంద్ర యాదవ్ గారితో చర్చలు చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఉద్యమం అంటే ఒక 100 మంది 10 మంది కాదండి. మేము లైవ్ చూస్తూ ఉన్నాం, అర్ధరాత్రులు అపరాత్రులు కూడా లైవ్ చూస్తున్నాం, ఎట్లుందా అని ఆలోచిస్తున్నాం. ఎందుకు ఇలా ముందుకెళ్తున్నాడో చూసేవాళ్ళు అదేంటది పబ్లిసిటీ కోసం అంటున్నారు. పబ్లిసిటీ కోసం ఎవడు ప్రాణాలని పణంగా పెట్టడు. గుర్తుపెట్టుకోండి. మీరేమన్నా పెట్టారా? సరదాగా పెట్టండి ఒకసారి. మీ వల్ల ఇద్దా ఒకటి గురించి వేలెత్తి వంకలు పెట్టడం మనకు అలవాటే. 4 వేళ్ళు మన వైపు తిరిగి చూస్తాయి. ఏమి లేక ఇల్లు చూసిరండి, ఆస్తులు చూసిరండి, ప్రశాంతంగా కూర్చొని తిన్నా సరిపడనంత వంటి ఆస్తులు. కానీ ఏదో చెయ్యాలి సొసైటీకి. అందరం పోయేవాళ్ళమే, ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక పోయేటప్పుడు చరిత్రలో మన కోసం ఒక పేజీ ఉండాలనుకుని చరిత్రలో నా పాత్ర నాది ఉండాలి అని భావించి తప్పించి పోరాటంతో ఈరోజు ప్రాణాల మీద తెచ్చుకున్న రామచంద్ర యాదవ్ అన్నకి సంఘీభావంగా ఎంతో మంది బీసీ బిడ్డలు, ఎంతో మంది కాపు బిడ్డలు ముందుకొచ్చి ఆయనకి సపోర్ట్గా సంఘీభావాలు కాదండి, ఆ ఉద్యమాల్లో ఆయనతో పాటు కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది స్ఫూర్తి అంటే. సో అన్న ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని,
ఆయన అనుకున్న లక్ష్యాన్ని అతి తొందరలో సాధించాలని ఇంత మాత్రం ధైర్యం చేసిన ఏ నాయకుడిని నేను చూడలేదన్నా గుర్తుపెట్టుకో. ఎన్ని పార్టీలు వస్తున్నాయో ఎన్ని పార్టీలు పోతున్నాయో గుర్తుపెట్టుకో. నీ పార్టీ ఎప్పుడు చరిత్రలో ఉన్నా లేకపోయినా చర్చల్లో మాత్రం ఒరే అప్పుడు బీసీవై పార్టీ ఉన్నాడ్రా, వాళ్ళ నాయకుడు గర్జిస్తాడ్రా అని మిగిలిపోతావన్నా. ధన్యవాదాలు. ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తూ ఎక్కడ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినా నేనున్నానంటూ ఉచితంగా న్యాయ సహాయం చేయటమే కాకుండా ఈ మధ్య చూసాం వారు గళం విప్పారంటే ఈ రాష్ట్రంలో కుహనా రాజకీయాల పీఠాలు కూడా